ఆల్రైట్, నువ్వు మొదలు పెట్టు. ఎంటర్టైన్మెంట్ బస్తాలు ఇస్తా ఉంటున్నారు మా వాళ్ళు. ఏ రేంజ్ లో ఇస్తారో చూద్దాం. హాయ్ అండి, మీ పేరేంటి? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? నేను మా వారిని పిల్లల్ని చూసుకుంటుంటాండి. మారింది. ఇప్పటి వరకు ఏంటంటే హౌస్ వైఫ్ నండి అనేవారు. చూసారా మా బామ్మల్లో ఎంత మార్పు వచ్చిందో. మా వారిని ఓరకంట చూస్తూ ఉంటాను. ఆయన ఏమన్నా తేడా చేశారనుక. సరే, ఒక్క సరదా క్వశ్చన్ తో, అసలు పూజలు చేస్తున్నావు కదా బాగా, బొట్లు కూడా పైన బొట్టు పక్కన పెట్టి చాలా పెట్టింది. సో బాగా పూజలు చేస్తుంది మా అక్క. చేస్తాండి. నవధాన్యాలు ఎన్ని, ఏంటి చెప్పు. 9 అండి. కందులు, బియ్యం, ఓకే, లేదు ఒకటి. ఒడ్లు అండి, శనగలు, పెసళ్ళు, ఉలువలు, పెబ్బర్లు ఉన్నాయండి. అయితే ఉన్నాయిలేండి. పెబ్బర్లు, ఉలువలు, నువ్వులు. అవి చెప్పు. నవధాన్యాలు 9 అన్నావు. చెప్పానండి. ఎవరు చెప్పారండి? చాలా శాఖలు ఉన్నాయా? నేను నాకివ్వు, నేను చెప్తాను. పట్టుకాక చెప్పు ఫాస్ట్ గా. నవధాన్యాలు ఎన్ని? కలమాన్. వడ్లు, కందులు, పెసర్లు. ఆవాలు చెప్పలేదు. ఆవాలు రావండి. ఊరుకోండి, ఆవాలు రావండి. ఆవాలు రావండి. జీలకర్ర కూడా వస్తుంది కదా. రాదండి. బొబ్బర్లు వస్తాయి, శనగలు వస్తాయి, పల్లీలు, ఉలువలు, జీడిపప్పు రాదండి. ఊరుకోండి. బాదం పప్పు రావండి. కన్నేరు పప్పు ఒకటే రాదు. అవి రావండి. కుసుములు అంట. మొత్తానికి నవధాన్యాలు చెప్పమంటే అక్క 5 చెప్పింది, అక్క 4 చెప్పింది. ఇలా జరిగింది. నవధాన్యాలు అంటే ఏంటి అంటే మినువులు, కందులు, పెసలు, వడ్లు, నువ్వులు, గోధుమలు, అలసందలు, అలాగే ఉలవలు అండ్ పెసలు, శనగలు 9 చెప్పేసా. థ్యాంక్స్ అక్క, లాస్ట్ ఒకటి గుర్తు చేసినందుకు. రెడీ, ఇప్పుడు మొదలెడదాం. అసలైంది. పట్టుకోండి దగ్గరికి, జాగ్రత్తగా వినండి. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన డార్క్ బంగ్లా నుంచి తొంగి చూస్తున్న డాష్, దోబుజులాడుతూ దారి తప్పి డార్క్ బంగ్లాకి వెళ్ళిన జనాలు మటాష్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన డార్క్ బంగ్లా వైపు వెళ్ళిన జనాలు. ఎందుకు వెళ్ళావు? తొంగి చూసిన. ఎందుకు తొంగి చూసావు? మా అక్కలందరికి, మా పిన్నెలకి, చెల్లెలకి తొంగి చూడడం బాగా అలవాటండి. ఆయన గారు వెళ్ళారా బయటికి? అమ్మా, ఆమె ఎవరు అటు చూస్తుంది, మా ఆయన ఇంకే చూస్తుంది. ఊరికి ఉత్తరాన, దారికి ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన డార్క్ బంగ్లా వైపు దోబూచులాడుతూ వెళ్తున్నా, తొంగి చూస్తున్నా డాష్, దారి తప్పిన బాటసారులు కొత్త వాడే వేసింది అక్క. ఆగు, ఈ అమ్మాయి తెగనవుతుందా? అక్కడ కూర్చుంటుంటే ఎందుకు అక్కడ కూర్చొని నవ్వారు? అదిగో ఇప్పుడు కూడా నవ్వుతుంది. ఏం పేరక్క? పద్మక్క. ఏంటి సంగతిలో చెప్పాలి మీరే. ఏం చేస్తున్నారు బావగారు? అక్కడ చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 36 ఏళ్ళ నుంచి కూడా పెట్టుకొని తిరుగుతుందండి, చెంగు కట్టుకొని. ఇలాగే ఉండాలి లేడీస్ అంటే. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన డార్క్ బంగ్లా నుంచి తొంగి చూస్తున్న డాష్, దారి తప్పాటి వెళ్ళిన జనాలందరూ మటాషు. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన. బావగారికి ఎప్పుడైనా ఉత్తరాలు రాసేవా అప్పట్లో? ఉత్తరాల తోటలో ఉత్తరాలు అలా పాడుకోలేదా మీరు? లేదండి. కాదు, అప్పట్లో స్టార్టింగ్ మీ పెళ్ళైన కొత్తలో ఫోన్లు లేవు కదా. లేవు. మరి ఎలా ఉత్తరాలు రాసుకునేవారు? అచ్చా, ఆయన వదిలి వెళ్తే కదా ఎప్పుడైనా ఉత్తరం రాయడానికి. ఇప్పుడు చెప్పు. ఊరికి ఉత్తరాన, ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన డార్క్ బంగ్లాలో తొంగి చూస్తున్నా డాష్. అంతే. నాకు ఈ టార్చర్ ఏంటి? ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన డార్క్ బంగ్లాలో తొంగి చూస్తున్నా డాష్. బావా, నువ్వు ఎప్పుడైనా డార్క్ బంగ్లా వైపు వెళ్ళారా? వెళ్ళలేదండి. నాకు 7th క్లాస్ లో పెళ్లి అయిందండి. ఏ క్లాస్ లో పెళ్లి అయితేనే పెళ్ళే. 8th క్లాస్ లో సరదాగా ఇద్దరు హనీమూన్కి వెళ్ళారు లేదా? అప్పట్లో అవన్నీ ఏం లేవండి. డార్క్ బంగ్లాలు ఉన్నాయి అప్పట్లో కూడా. తెలియదండి. అరే, తెలవలేదబ్బా. తర్వాత లైన్ చెప్పు. చెప్పండి. మళ్ళీ చెప్పండి అంటే. హలో అండి, మీ పేరేంటి? నా పేరు పావని అండి. పావని గారు, ఏంటి సంగతి? బావగారు ఏం చేస్తారు? బావగారు హార్డ్వేర్ షాప్ అండి. హార్డ్వేర్. ఆయన షాప్ లో హార్డ్వేర్ అయినా మనిషి మాత్రం చాలా సాఫ్ట్ అంట కదా. అందరూ అలానే అనుకుంటారు. ఇంట్లో రెబల్ మీరా బావగారా? బావగారే. ఊరుకో. చూడడానికి మాత్రం చాలా సాఫ్ట్వేర్. ఇంట్లో మాత్రం చాలా
మా ఆయన ఎంత రెబ్బలైనా నా ముందు అరే అన్నాడు. అమ్మో, ఈ డైలాగ్ చూపించకండి లేకపోతే బావ అయిపోతా. పేరేంటి? శివ. శివబావా అక్కేముందో తెలుసా, మా ఆయన ఎంత రెబ్బలైనా నా ముందు దర్ 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 దిస్ అలా అని నేను అనలేదండి. అన్నది ఇందాక Promise, అన్నది. promise. ఇగో వీళ్ళందరూ సాక్ష్యం. ఒట్టు నేను అనలేదు.